ఏడుపు పెన్షన్ల పంపిణీ తట్టుకోలేని రోత పత్రిక ఊరూరా ఇంటికి తెచ్చి ఇవ్వలేదంటూ రాతలు వాస్తవాలు పక్కన పెట్టి వక్రీకరణలు అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఆంధ్రజ్యోతికి ఎక్కడా కూడా పెన్షనర్లు ఎదుర్కొన్న ఇబ్బందులు కనపడలే పాపం. అంటే పెన్షన్లు ఇస్తుంటే ఏడుపు రోత పత్రికకి సాక్షి పత్రికలు అట్లా రాశారు. పెన్షన్లు ఇచ్చే దగ్గర పెన్షన్లు పంపిణీ చేసే దగ్గర ఇబ్బందులు పడ్డ వాళ్ళ గురించి ఒక పత్రికగా రాయాలి. వాస్తవంగా మీరు ఏం రాస్తున్నారు? పెన్షన్లు ఇచ్చే దగ్గర పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులకు గురైన ప్రజల గురించి రాయట్లే, ప్రభుత్వాన్ని వెనకేసుకురావడానికే రాస్తున్నారు. ప్రభుత్వం 100% పంచలేదు అంటలే, పంచింది. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైంది. కొన్ని ఏరియాలలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టారు, ఇవ్వకుండా ఆపారు, ఆత్మహత్యలు కూడా జరిగినాయి. ఒక దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకుని దాని గురించి ఆంధ్రజ్యోతి పత్రికకి కనపడలేదు, అద్దాలు పెట్టుకున్నా కనపడలేదో తెలియదు. మనం ఒక పత్రికగా జర్నలిస్టులుగా జర్నలిజం నామ్స్ ప్రకారం విలువల ప్రకారం ఏం రాయాలా? సామాన్య అట్టడుగు ఉన్న ప్రజలకు జరిగే అన్యాయాన్ని వెలికి తీసి దాని గురించి చెప్పాలా? మీరు ఏం చెప్తున్నారు? మీరు సామాన్యులకు ఎదురయ్యే అన్యాయాల గురించి చెప్పకుండా ప్రభుత్వానికి కొమ్ము కాసి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తే చేసుకోండి. కానీ కనీస వృద్ధులు మహిళలు నడవలేని వాళ్ళు డోలీలల్లో ఎత్తకపోయి 3 కిలోమీటర్లు తీసుకుపోయి పెన్షన్ తెచ్చుకునే కార్యక్రమం నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. అది మీకు కనపడలేదా? అది అన్యాయం కాదా? అది రోత పత్రిక అంటారా? అది రాస్తే అంటే సామాన్య ప్రజల యొక్క బాధల్ని వాళ్ళ కష్టాలను రాస్తే అది రోత పత్రిక. సంపన్నుల గురించి నాయకుల గురించి పొగుడుతూ రాస్తే అది మంచి పత్రిక అన్నట్టు మీ అర్థం. అంటే మీకు ఎక్కడ రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే దాంట్లో 1-6 కూడా మీకు ఎక్కడ కనపడలేదు, అసలు ఏమీ జరగలే, అంతా సాఫీగా జరగదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో కుర్చీలో కూర్చుండో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రిక అంతా అద్భుతాలు కనపడతాయి, మొత్తం అద్భుతాలే జరుగుతున్నాయి. ఎక్కడా కూడా చిన్న లోటుపాటు లేదు. మొత్తం ప్రతి క్రింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ప్రజల దగ్గరికి చంద్రబాబు నాయుడు చెప్పే మాట వెళ్తున్నట్టు సర్వీస్ జరుగుతున్నట్టు వార్తలు రాసే ప్రయత్నం చేస్తాను.